బుక్స్ అని చదువుతామమ్మా, అష్టమ భార్యలని. కానీ గురుగారు సారీ అండి. పర్లేదమ్మా, దానికి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? కాకర్ల శివకృష్ణ మేడం. శివకృష్ణ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 17 మేడం, 1990 మేడం. మే 17, 1990. అవును మేడం. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? టైం తెలియదు మేడం మనకి అంతగా. అవునా అండి, ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. అయ్యా, శివకృష్ణ అంటే మెలికిసానా లేకపోతే సంగీతంలో సానా? కృష్ణ జిల్లాకి. అలా కాదమ్మా, శివకృష్ణ అంటే మెలికిసానా లేకపోతే ఈసానా అంటే శివకృష్ణ అంటే ఇప్పుడు పేరు మీద చూసుకుంటే నీకు ఆ మెలికిషా తీసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుందయ్యా, 2వ పాదము. అందులో మీనరాశి, ప్రస్తుతం నీ రాశికి ఏలినట్స్ నడుస్తుంది. అయితే మరి నీ పేరు మీద చూసుకుంటే కొంచెం నీ వ్యవహార శైలి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు. ఎందుకంటే నీ మాట తీరు వల్ల గొడవలు అయితే కావు, కానీ నిన్ను చాలా మంది దూరం పెడతారు, లేదా నువ్వే దూరం పెట్టుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఏం ఇబ్బంది ఉండదు, కానీ ఈ ఏలినట్స్ అని తొలి దశ వల్ల కొంత మనుషులు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో నెలకొక శనివారం నీ పేరు మీద ఆంజనేయ స్వామి వడమాల వేయించు. అలాగే శనివారం కుక్కలకి, అంటే కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కలకి ఏదో ఒక బిస్కెట్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, ఏదో ఒకటి ఫుడ్ పెడితే ఆ కాలభైరవ అనుగ్రహం వల్ల శని రాహుకేతు నుంచి అనుగ్రహం పొందుతావు. ఈ 2 చేసుకో అయ్యా. వీలైతే ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి క్షేత్రం ఉంది. ఆ మందపల్లి చాలా మహిమాన్విత క్షేత్రం అది. ఎందుకంటే అక్కడ శివాలయమే ఉంటుంది, కానీ అక్కడ శివుడికి నిత్యం శనీశ్వరుడికి చేసినట్టుగా నువ్వుల నుంచి అభిషేకం చేస్తారు. సో అక్కడికి వెళ్ళి నువ్వు నీ పేరు మీద అభిషేకం చేయించుకుంటే నీకు పట్టిన ఈ శని ప్రభావం నుంచి కాస్త బయటపడతావు. నీకు అనుకూలమైన వాతావరణం నీకు ఏర్పడుతుందయ్యా. ఉంటాను. అదే మ్యారేజ్ అయితే ఏలినట్స్ పెళ్లి కాకపోవడం ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. ఈ ఉగాది లోపల, అంటే రేపు వచ్చే ఇయర్ మార్చి లోపల నీకు ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంది అయ్యా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం